హాయ్ ఫ్రెండ్స్, ఏమిటివి అనుకుంటున్నారా? చూడండి, మన నోములకి, పూజలకి, గృహప్రవేశాలకి అయితే పనిచేస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఏమో చాట్లండి, ఏమో హ్యాండ్ బ్యాగ్లు. ఎలా తయారు చేయాలి ఏంటి అని చూపించేస్తా. ఇలా మామిడాకులు అయితే తెచ్చేసుకోండి ఫ్రెండ్స్. కలర్ కలర్ మామిడాకులు అయితే తెచ్చేసుకోండి. ఎల్లో కలర్ అన్ని తెచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్, రెడ్ కలర్ అన్ని తెచ్చేసుకోండి. అన్ని కలర్లో ఉన్నాయి చూడండి. నా దగ్గర అయితే శాట్లు కూడా అన్ని కలర్లో ఉన్నాయి. వెళ్ళిపోదామా, చేసేద్దామా? రండి ఫ్రెండ్స్, రండి చేసేద్దాం. సూపర్ గా చేసేద్దాం. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, చాలా చాలా బాగుంటాయండి. నేర్చేసుకుందాం. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా, చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, మందారాకులు అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకుందాం కాళ్ళన్నీ కూడా. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మందారాకుల్ని నీట్గా ఇలా కట్ చేసేసుకుందామండి అన్నీ కూడా. చూడండి, ఇదైతే పసుపు కుంకుమ పువ్వు కదా, ఒకటైతే తీసేసుకుందాం. ఒక పువ్వు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ అయితే మల్లె పువ్వు అండి. దీని అయితే ఇలా అయితే కట్ చేసేసుకుందాం. దేనికైనా అనుకుంటున్నారా? చూసేద్దరిగానండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాగైతే ఒక శుభ్రరేఖ తీసుకోండి. చూడండి, మందారాకులన్నీ కూడా కట్ చేసేసాం కదా. ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా సెంటర్ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆకును అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కరెక్ట్గా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకును అయితే ఇలా పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇవి అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇలా జస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా జస్ట్ కొంచెం ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది లేనిది చూసుకోండి. మీకు ఇంకా తెలియట్లేదు కదా, ఏంటో ఇలా పెడుతున్నారు అనుకుంటున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకోండి. తెలుస్తుందండి కొంచెం. చూడండి, ఫ్లవర్ ఇలా అయితే తీసుకున్నాం కదా. ఇదైతే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లవర్ అయితే ఇలా కట్ చేసేసుకోండి సన్నగా. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. చాలా సింపుల్ అండి, ఫటాఫట్ ధనాధనాన్ని అయిపోతుంది. ఇలా అయితే అన్ని తీసేసుకున్నాం కదా. చాలా నైస్గా కట్ చేయాలండి. అయిపోయినాయి కదా. ఇప్పుడైతే పెట్టేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి అయితే పెట్టేసుకుందాం ఇలా. చూడండి, పర్ఫెక్ట్గా ఉండాలండి రెండు కూడా. ఇది కూడా కొంచెం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి. కటింగ్ అయిందంటే చాలు, అంత అయిపోయినట్టుగానే ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి. కనిపిస్తుందా మీకు? నీట్గా అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి ఇలా చార్జ్ చేసేసుకుందామండి. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు
పసుపు కుంకుమ పువ్వు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా అయితే పెట్టుకుని ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా చాలా బాగుంది కదండి, సూపర్గా ఉంది కదా. ఇంకొక రేట్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా పెట్టేసుకోండి కొంచెం లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా జస్ట్ వావ్, నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. కొంచెం అయితే క్రాస్ లేకుండా ఇలా అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాడైతే ఫస్ట్ కట్ చేసాం కదా. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. వావ్, ఏంటిది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూసేదండి, తెలుస్తుందండి మీకు. వావ్, వినాయకుడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. వావ్, సేమ్ వినాయకుడిలాగే ఉంది కదండి. నాకైతే చాలా చాలా ఇష్టమైపోయింది. ఇప్పుడైతే ఇంకొక మోడల్ చూసేద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా వినాయకుడు. నాకైతే నచ్చేసిందండి. ఇంకొక మోడల్ చేసేసుకుందాం ఇప్పుడు. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతాయి మామిడి ఆకులన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతాయి కలర్ అన్ని తీసేసుకోండి. ఏం చేయబోతున్నాను అని అనుకుంటున్నారా? చూసేద్దరికేనండి, నేనైతే చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కత్తెర అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇలా అయితే మర్చేసుకోండి. కనిపిస్తుంది కదండి. ఇలా అయితే నీట్గా మర్చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది అడ్జస్ట్ ఉంటుంది కదా, ఇదైతే ఇందులోకి వెళ్ళాలండి. ఇదైతే ఇందులోకి వెళ్ళాలి. ఇదైతే ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే హాఫ్కి ఇక్కడికి మడత పెట్టుకోవాలండి, చాలా దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే ఇలా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ తిరిగేసేసుకోండి ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇది ఏంటి అని అనుకుంటున్నారండి? చాట్ అండి, చాట. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కనిపిస్తుందా మీకు? చాలా నీట్గా కూడా వచ్చింది కదండి. ఇలా అయితే చేసుకున్నాం కదా. ఇంకొకటి అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మడత పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఈ అడ్జస్ట్ అవుతే ఇందులోకి వెళ్ళాలి. చూడండి ఇలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ అడ్జస్ట్ అవుతే ఇలా వెళ్ళాలి. ఇది ఇలా అంతే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా మర్చుకొని కొంచెం, ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదైతే ఇలా తిరిగేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది, చాలా బాగుంటుందండి. వావ్, మనం బియ్యం చెరుకుని చాట్లండి ఇవి. చూడండి చాలా చాలా బాగుంది కదా. నాకైతే సూపర్గా నచ్చేసిందండి. ఇలా అయితే అన్ని చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇది కూడా చూపించేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా తీసేసుకోండి. ఇలా సాఫ్ట్గా అవుతే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇలా అవుతే అడ్జస్ట్లు ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా రావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత ఈ మొసం అవుతే ఉంది కదా, ఇదైతే ఇలా కొంచెం మర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు నీట్గా చూపించాలని ఇలా చూపిస్తున్నాను. ఈ మూలలోతే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. వావ్, చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇవన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అవుతే ఇలా పూర్తయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. అసలు చాలా చాలా నచ్చేసినాయి ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా ఉన్నాయండి. చూడండి బియ్యం సెరుక్కునేలాగా పెద్ద చేట, చిన్ని చేట, బుల్లి చేట. ఈ కలర్ చూడండి మామిడాకేనండి. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి చాలా చాలా బాగుంది కదా. వావ్, చూడండి ఇది కూడా మామిడాకే. కలర్ అయితే ముగ్గిన ఆకండి, చాలా బాగుంది. ఇది చూడండి ముగ్గిపోయిన ఆకండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూడండి వావ్, నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా.
ఇలా అయితే అన్ని చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక దాంట్లో అయితే బియ్యం పోసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అండి ఇవి. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. వావ్, చూడండి ఫ్రెండ్స్, చిన్ని చిన్ని చేటలు చాలా బాగున్నాయండి. నాకైతే ముద్దొచ్చేస్తున్నాయండి. చాలా చాలా ముద్దొచ్చేస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ కదా ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. చూడండి, ఇప్పుడైతే ఇంకొక మోడల్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవైతే తీసేసుకున్నాం కదా మామిడాకులండి. చూడండి, ఇవైతే ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్మూత్ గా ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా కట్ చేసుకోండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. అసలు చిరగకూడదండి, పర్ఫెక్ట్ గా రావాలి. నేనైతే ఒక ఆకు చూపించేస్తాను మీకు పూర్తిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పూర్తిగా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఇలా అంతే. చూడండి, ఇది కూడా ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? చూసేద్దామండి, చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత అయితే తీసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికైతే కట్ చేసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇదైతే ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇదైతే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్ గా పెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఇదైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత టైట్ గా, చాలా టైట్ ఉండాలండి. మనం ఇప్పుడు ఏం తయారు చేస్తున్నామంటే హ్యాండ్ బ్యాగ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి. కరెక్ట్ గా చూపిస్తున్నా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కరెక్ట్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న అడ్జస్ట్ ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? నేను కరెక్ట్ గా చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా గట్టిగా ఒత్తుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. చూడండి, కొంచెం అడ్జస్ట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు దీంట్లోకి అయితే పంపేసుకుందాం. హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వావ్, చూడండి, సూపర్ హ్యాండ్ బ్యాగ్, సూపర్ హ్యాండ్ బ్యాగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా తయారు చేసేసుకున్నాం కదా. ఇంకో హ్యాండ్ బ్యాగ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి అయితే చూపించేస్తాను మీకు. ఒకటి చేసేస్తాను కదా ఆ కలర్ లో. ఇప్పుడైతే ఈ కలర్ లో చూపించేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసాం ఒక పార్ట్. ఈ పార్ట్ కూడా ఇలా అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసాం కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇలా అయితే కట్ చేసేసా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా. ఇప్పుడు జస్ట్ ఇది ఇలా, చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇందాకున్న పార్ట్ ఉంది కదండి, ఇదైతే ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే గట్టిగా మనకి ఎంత ఫ్రెషింగ్ కావాలో అంత పర్ఫెక్ట్ గా అయితే వేసేసుకోండి. ఇలా కలర్ ఎల్లో కలర్ హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం కదండి ఎవరికైనా సరే. చాలా బాగుంటుంది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ అడ్జస్ట్ అయితే తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా గట్టిగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా కొంచెం ఏమైనా తేడాగా ఉంటే ఇలా తీసేసుకోండి ఎక్కడైనా. ఇది కూడా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఈ పార్ట్ అయితే ఇందులోకి అయితే వెళ్ళిపోవాలి. వావ్, చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది కదా. సూపర్ అంటే సూపర్. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇన్ని హ్యాండ్ బ్యాగ్లు అయితే తయారు చేసేస్తాను నేను. చూడండి, గ్రీన్ హ్యాండ్ బ్యాగ్, ఎల్లో హ్యాండ్ బ్యాగ్. చూడండి, ఇదైతే చూడండి కలర్ ఎంత బాగుందో కదా. లేత ఆకండి, అన్ని మామిడాకులతోనేనండి. చూడండి ఫ్రెండ్స్,
చిట్టి చిట్టి హ్యాండ్ బ్యాగ్లు, సూపర్ సూపర్ హ్యాండ్ బ్యాగ్లు అండి. చూడండి నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. వావ్ వావ్ వావ్, సూపర్ హ్యాండ్ బ్యాగ్లు ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు అయితే ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి కదండి. ఇన్ని హ్యాండ్ బ్యాగ్లు అయితే రెడీ చేసేసా. ఇప్పుడు అయితే ఇంకొక మోడల్ చేసేసుకుందాం. చాలా చాలా బాగున్నాయి కదండి, సూపర్ కదా. గ్రీన్ హ్యాండ్ బ్యాగ్లు, ఎల్లో హ్యాండ్ బ్యాగ్లు, ఎల్లో కలర్ హ్యాండ్ బ్యాగ్లు, ఈ కలర్ హ్యాండ్ బ్యాగ్లు చూడండి. వావ్, నాకైతే చాలా చాలా నచ్చేసినాయి, సూపర్ కదండి. వావ్, ఇంకో మోడల్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మామిడాకులు తీసేసుకున్నాం కదా, ఇంకో ఐటమ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే పూజలకండి, తోరణాలకి చాలా చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇవి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ పక్కనే మళ్ళీ ఇలా, వావ్ చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, మీకు చూపిస్తాను నేను. ఇది పట్టుకు వెళ్ళి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పట్టుకెళ్ళిన తర్వాత ఇందులోంచి తీసేయండి. ఇలాగా చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మీకు. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మర్చుకోండి. ఇప్పుడు ఇలా అయితే దూర్పేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే దూర్పేసుకున్నాం కదా, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? మీకు క్లియర్ గా తెలియాలని ఇలా చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఈ లోపల నుంచి ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వావ్, ఎంత బాగున్నాయో కదండి. తోరణాలు అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఇదైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వావ్ సూపర్ అండి. ఇలా అయితే చేసేసుకుందాం. మీకు బాగా కనిపించాలి కదండి. ఇంకొకటి అయితే చూపించేస్తాను మీకు. చూడండి, ఇదైతే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇలా అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అయిపోయింది. చూడండి, 3 పార్ట్ల కింద అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది తీసుకున్న తర్వాత ఇదైతే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇదైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగ అడ్జస్ట్ ఇలా పెట్టుకుని ఇలా అయితే తీసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇది జస్ట్ చూడండి, ఇదైతే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇందులోంచి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి. పూజలకి, నోములకి, అసలు అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి. మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి కూడా. వావ్, చూడండి ఫ్రెండ్స్, మోడల్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని అయితే ఇందులోకి పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి కదా. వావ్, ఇలా అయితే చూడండి అన్ని తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా తయారు చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అయితే తయారు చేసేసాను కదా. ఇప్పుడు లాస్ట్ కూడా మీకు చూపించేస్తున్నాను. ఇలా అయితే తయారు చేసేసుకోండి. నోములకి, పూజలకి, గృహ ప్రవేశాలకి, అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇలా అయితే కుచ్చేసుకోవాలండి అన్ని కూడా. ఇప్పుడు మనం ఫ్లవర్లు అయితే తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫ్లవర్లు అయితే తీసుకున్నా. ఇవైతే ఇలా పక్కన పెట్టేసుకుని చూడండి, ఈ ఫ్లవర్ అయితే ఉంది కదా, ఇదైతే ఇందులో పెట్టేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇంకొక ఫ్లవర్ అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎంత బాగుందో, సూపర్ కదండి. మనకి ఏ కలర్ ఫ్లవర్ ఉంటే అవి పెట్టుకోవచ్చండి. చూడండి, ఇదైతే ఇందులో పెట్టేసుకుందాం. చాలా చాలా బాగుంటాయండి. ఇలా అంతే, జస్ట్ సూపర్ అండి. ఇవైతే ఇలా తోరణాలు వేలాడేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇలాగా చాలా చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పువ్వులు అయితే తీసుకున్నా నేను. ఇవి చంద్రగంటి పువ్వులు అంటారండి. చాలా చాలా బాగుంటాయి కదా. నాకైతే చాలా ఇష్టం అండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ అండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ అన్ని కూడా.
జస్ట్ ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ కదండి, చాలా బాగున్నాయి కదా. ఇలా అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. పింక్, ఎల్లో సూపర్ అండి. ఈ తోరణంలో కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలండి, లోపలికి వెళ్ళిపోతాయి. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని పెట్టేసుకున్నాం కదా. చూడండి, ఇలాగైతే గుమ్మాలకి అన్ని పెట్టేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇందులోంచి అయితే దారం ఎక్కించేసుకోవాలంటే అన్ని కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను తయారు చేసినవి ఇన్నైతే తయారు చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. చూడండి, తోరణాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టం కదా మీకు కూడా. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు అన్ని చూపించడానికి అయితే ఇలా చూపిస్తున్నానండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ కదండి. ఇప్పుడైతే ఇవి ఇలాగైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వావ్, చూడండి మోడల్ అయితే చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను కంటే చాలా చాలా బాగున్నాయి కదండి. బాగా వచ్చినాయి కదా. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే పసుపు కుంకుమ పూలండి. ఇవి కూడా మనం ఇందులో అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే తోరణాలకి చాలా బాగుంటాయండి. సూపర్ అంటే సూపర్ అండి. ఈ మోడల్ కూడా అయిపోయినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, నేను తయారు చేసినాయండి ఇవన్నీ కూడా. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి ఫ్రెండ్స్. చూడండి, సూపర్ కదండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే కామెంట్ పెట్టండి. బాయ్ అండి, బాయ్ బాయ్.